మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పెను. ప్రియులారా, ఈ లేఖన భాగంలో ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురు. అయితే మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీకు పరిచారకుడై ఉండాలి. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీకు దాసుడై ఉండాలి అని తెలియజేస్తున్న క్రమంలో మనిషి కుమారుడు కూడా పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని ప్రభువారు చెబుతున్నారు. అవును ప్రియులారా, మనం ప్రభువారి యొక్క జీవిత దినాలను మనం యోచన చేస్తే ఆయన భూమి మీద జీవించిన దినముల్లో ప్రజల చేత గొప్ప చేయబడటం కానీ సపర్యలు చేయించుకొనటం కానీ తను తాను ఉన్నతమైన వ్యక్తిగా సన్మానింపబడినటువంటి సందర్భాలు మనం చూడం. ఎందుకంటే ఆయన వచ్చింది అందుకు కాదు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వటానికి వచ్చారు. విమోచన క్రయధనము అంటే మనం ఆలోచన చేయాలి. ఏరొకరి అదుపులో ఉన్న దేనినైనా విడిపించటానికి చెల్లించే వెలే విమోచన క్రయధనము. ప్రభువారు లోకానికి రాకముందు లోకపు తీరు, ప్రజల జీవన విధానం ఎలాగుందంటే పాపముల చేత అపరాధముల చేత సచ్చిన స్థితిలో ఉన్నారు, దేవునికి దూరమైపోయిన స్థితిలో ఉన్నారు. సాతాను బంధకాలలో లోకపు సంఖ్యలలో ఉండి వాటికి దాసులై బానిసలై ధర్మశాస్త్రపు బానిసత్వం కింద కూడా బ్రతికేటటువంటి స్థితిలో ఉన్నారు. అంటే మనిషి పాపపు అదుపులో ఉన్నాడు, లోకము క్రింద ఉన్నాడు, అపవాది క్రింద ఉన్నాడు, ధర్మశాస్త్రపు కింద ఉన్నాడు, వాటి అదుపులోకి వెళ్ళిపోయాడు. వారి అదుపులో ఉన్నటువంటి మనుషులను విడిపించటానికి ఆయన చెల్లించిన వెల ఆయన ప్రాణం. మనల్ని పాపములో నుండి బయటికి తీసుకురావటానికి, ధర్మశాస్త్ర సంఖ్యలలో నుండి, అపవాది బంధకాల్లో నుంచి, లోకపు పరిణామాల్లో నుంచి బయటికి తీసుకురావటానికి ఆయన చెల్లించిన వెల తన ప్రాణం. ఆయన తన రక్తాన్ని కార్చి మనకు విమోచనం కలుగు చేశారు. దేవుని లేఖనాలను మనం పరిశీలన చేస్తే ఇందును గురించి బలపరిచే అనేకమైన మాటలు మనం చూడగలుగుతాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదివితే, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. మనల్ని విమోచించటానికి, మన పాపముల నుంచి, మన శాపము నుంచి, బంధకాల నుంచి
విడిపించటానికి మనల్ని విడిపించి మన స్థానాన్ని ఆయన భర్తీ చేశాడు. మన పాపములను ఆయన భరించాడు. మన వ్యసనములను ఆయన వహించాడు. మనకు బదులుగా శిక్ష ఆయన పొంది మనకి విమోచనము అనగా మన అపరాధములకు మన పాపములకు క్షమాపణ కలుగు చేశాడు. విమోచన క్రయధనం అంటే అదే. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీ విమోచించబడ్డావా? ఇంకా ఒకవేళ నీ బంధకాల్లోనే ఉన్నావా? నీ పాపములోనే ఉన్నావా? అపవాది కింద మ్రగ్గుతున్నావా? లోకపు ఆచారాల్లో లోకపు వ్యామోహాల్లో బ్రతుకుతున్నావా? ప్రభువారు వచ్చి మనకు విడుదల దయచేసి ప్రాణం పెట్టి నేటికి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంకెంతకాలం నీ బంధకాల్లో ఉంటావు? ఇకనైనా ఆయన ప్రేమను గుర్తెరిగి ఆయన నీ పాపములకు చెల్లించిన వెల చేసిన క్రయధనము గుర్తెరిగి నీకు శిక్ష లేదు, నీవు పొందుకొనవలసిన శిక్షనంతా యేసయ్యే పొందుకొన్నాడని గమనించి నీవు ఒప్పుకొని నీ పాపమును విడిచిపెట్టి ఆయన యొద్దకు రాగలిగితే నీ అపరాధములకు క్షమాపణ, నీకు విడుదల కలుగుతుంది, నీకు రక్షణ భాగ్యం కలుగుతుంది. కనుక ఈ మాటలు వింటున్నటువంటి నీవు పరిశీలన చేసుకొని ఇకనైనా ప్రభువు దగ్గరకు వచ్చి ఆయన బిడ్డగా రూపాంతరం చెందు ఉన్నతమైన కృపలను పొందుకుంటావు. అట్టి భాగ్యమును దేవుడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాను నాయన. ఈ ఉదయకాల సమయంలో మరొక మారు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మమ్ముల్ని మాకు విడుదల దయచేయటానికి, విమోచించటానికి పరము నుండి భూమికి వచ్చిన మా పాపములకు బదులుగా శిలువలో మరణించిన దేవా, మీ గొప్ప నామాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. మా ప్రియులైన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నా. మీరు చేసిన విమోచనను అయా, మీరు చేసిన త్యాగమును గుర్తెరిగి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని నమ్ముకోవటానికి తగిన సహాయం దయచండి. ఇంకా బంధకాల్లో, చీకట్లో, లోకములో, అపవాది తంత్రాల్లో పడి మీకు దూరంగా ఉన్నటువంటి వారందరూ గుర్తెరిగి మీ వద్దకు రావటానికి తగిన సహాయమును దయచేయండి స్వామి. మీకు స్తోత్రాలు. ఈ రోజంతా ప్రతి నీ బిడ్డకు మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ కృపలతో బలపరిచి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక.